హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటని చూస్తున్నారా? ఇవి రైలు అండి. చూడండి ఎన్ని రైలు తీసుకొచ్చాడో మా ఆయన అయితే. ఇప్పుడు ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా కూర వండుకోవాలో చూపిస్తాను చూడండి. ఇవైతే వాటర్లో వేసి ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. క్లీన్ చేసుకుని అయితే ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకుని బౌల్లో వేసుకున్నాను కదా, ఇందులో అయితే కొద్ది వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ యాడ్ చేసుకుని ఇదైతే గ్యాస్ మీద పెట్టి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే ఇలా వలసడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది చూడండి, ఉడికించుకున్న తర్వాత ఈ తొక్క అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది నేనైతే పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నాను 10 నిమిషాల పాటు. రొయ్యలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే కోసుకొని పక్కన పెట్టుకోవాలి కూరకి. అవి ఉడికి లోపలను ఇవైతే కోస్తున్నాను నేను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే కోసి పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే రోట్లో దంచుకున్నాను. రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే నేనైతే రోట్లో దంచుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కూరలోకి అయితే దంచేసుకోవాలండి. ఎప్పటికప్పుడు నిలువ ఉన్నది అయితే వేసుకోకూడదు, టేస్ట్ మారిపోతుంది. మిక్సీ కూడా వేయకూడదు, ఇలా దంచుకోవాలి. మసాలా అయితే దంచేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇవి ఉడికే లేదో ప్లేట్ తీసి అయితే చూడండి ఎంత బాగా ఉడికిపోయా. ఇప్పుడు దించేసుకున్నాం వీటిని. ఇప్పుడు ఈ ఉడికించిన రాయలు ఇందులో అయితే తిరగేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత ఇవి ఒలుచుకుంటాను నేను. ఇవి చల్లారి లోపల అయితే ఆనియన్స్ అయితే ఉడికించుకుందాం. చూడండి ఎలా ఉడికించుకుంటాను. ముందుగా కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయి అయితే వేడైపోయింది. దీంట్లో కావాల్సిన ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను నేను. దీంట్లో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు ప్రతి దాంట్లో కామన్గా వేసుకుంటారు, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది కాబట్టి. దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా ఎగిపోయాయి కదా, ఈ ఆనియన్స్ కూడా దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను నేను. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం కదా, దీంట్లోకి అయితే కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్స్ ఉడకతాయండి, అందుకే నేను వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాం. ఆనియన్స్ ఉడికి లోపలనైతే వీటికైతే తొక్క తీసేసుకుందాం. ఎలా తీస్తానో చూపిస్తాను చూడండి. చూడండి వీటికైతే నేను తొక్క అయితే ఇలా ఒలుచుకుంటున్నాను. ఉడికించేసుకున్నాం కదా, అందుకే ఇలాగంటే బేవ వచ్చేస్తుంది. ఇవి పెద్ద రాయలు కదండి, ఇలాగే ఉడికించుకోవాలి. ఇలాగే ఉడికించుకొని ఇలాగే తీసుకోవాలి. ఇలాగైతే బాగుంటాయి. పెద్ద రాయలకి ఎవరైనా ఇలాగే ఉడికిస్తారు. చూడండి అన్నీ ఇలా తీసేసుకున్నాను నేను అయితే. ఇవన్నీ ఇలా ఒలిచేసుకున్నాను కదా, ఇవన్నీ కూడా ఇలా వేసేసుకొని ఇంకో ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇవి మొత్తం ఒలిచేసుకోవాలండి. నేనైతే ఒలిచేసుకుంటాను. చూడండి రొయ్యలన్నీ అయితే ఒలిచేసుకున్నాను. కేజీ రొయ్యలు తీసుకుంటే ఇవే వచ్చాయండి. చూడండి వేస్ట్ అయితే ఎందుకు, తల తోక ఈ తొక్కలు అన్నీ కలిపి వేస్ట్ ఎంత అంత వచ్చిందండి. ఈ కేజీ రొయ్యలకి అయితే 1/2 కేజీ ఉంటాయండి. అవే వచ్చాయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉడికిపోయి ఉంటాయి కదా, ఈ తొక్కలు ఒలుచుకునే లోపల ఆనియన్స్ కూడా ఉడికిపోయాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇంకా దీంట్లోకి టమాటాలు కూడా వేసి అయితే ఉడికించేసుకుందాం. ఈ టమాటా ఉడికి లోపల అయితే ఇవి పెద్ద పెద్ద ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవైతే ముక్కలు అయితే కోసేసుకుంటాను నేను.
టమాటా అయితే ఉడికిపోయాయి కదా, దీంట్లో కావాల్సినంత కారం అయితే వేసుకుంటున్నాను. కొద్ది సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ముందైతే కొద్దిగా వేసుకున్నాను, చూసుకొని అయితే వేసుకోవాలి. కొద్దిసేపు అయితే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇంక ఇది ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఈ కోసి పెట్టుకున్న రైలు అయితే ఇందులో వేసేసుకుందాం. చూడండి, రైలు అయితే ముక్కలు కోసేసుకున్నాను. దీన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను నేను. కారం సాల్ట్ అయితే ఈ రైలుకి పట్టేలాగా అయితే కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం ఆయిల్లోను. ఆయిల్లో అయితే ఉడికించేసుకున్నాం కదా. దీంట్లోకి అయితే దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది దంచి పెట్టుకున్న మసాలా ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మసాలా మొత్తం ఇందులో కలిసేటట్లయితే ఇలా కలిపేసుకుందాం. ఇంకా దీంట్లోకే కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకొని అయితే ఉడికించేసుకుందాం. 20 నిమిషాల పాటు అయితే ఉడికించేసుకుందాం దీన్ని. వాటర్ వేసుకున్నాం కదా. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర వండని రాలేని వాళ్ళైనా సరే ఇలా వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నా రొయ్యల కూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇవి చూస్తూ ఉంటేనే నోరు ఊరేస్తుందండి. స్మెల్ అయితే అంత బాగా వస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి తిన్నారా? తిన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.